పెద్ద ఆయన కొంచెం ఇబ్బందులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. మాతోటి మా ఇంటికి తీసుకోకపోతే మా మిస్సెస్ ఏమంటారు, కొన్ని రోజులు ఉంచుతామని అనుకుంటాను. నువ్వేమో చూసు. నేనేమనుకున్నా ఎవరు పెట్టినా ఓకే అని ఈయన ఇష్టం. ఈయన నీ ఇష్టమే అంటాడు. నా ఇష్టం అన్నాడు అన్నాడు. అన్నం పెట్టేది వాళ్ళు నేనే పెడతా కానీ మనకు అదే ఉండదు. అన్నం మస్తు పెడతాము. అయితే జిల్లా అధ్యక్షుడిగా పెడదామనుకుంటున్నా. మన ఉద్యమంలో ఏం ప్రమాదాలు లేవు, మనం నోరు జాగ్రత్తలేము, గొడవలకు పోతలేము. కలిసి చేద్దాం, మన కుటుంబం మొత్తం చేద్దామని అంటే జిల్లా అధ్యక్ష పదవి నుంచి పోతాం. మహాసభలు దసరా సెలవులు ఉన్నాయి చెన్నై. అగ్నితోట పోయిగా ఓకేనా మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకి నూతనంగా జిల్లా అధ్యక్షుల్ని నియమిస్తూ వారికి నియామక పత్రాన్ని అందిస్తున్నాను. మరి బొడ్డు రమేష్ సునీతలు మన సంఘంలో క్రియాశీలక సభ్యులు, నాయకులు. అనేక చోట్ల మన సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. మొన్న సమ్మర్లో జరిగిన చిల్డ్రన్స్ నాలెడ్జ్ ఫెస్టివల్లో కూడా 10 రోజుల పాటు వాళ్ళ పిల్లల్ని మన కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. 2 పిల్లల్ని గవర్నమెంట్ హై స్కూల్లో చదివిస్తూ ఆ పేరెంట్స్ కమిటీలో కూడా సభ్యులుగా ఉంటూ ఆ స్కూల్ మొత్తాన్ని తమ స్కూల్గా, ఆ పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించి యోగక్షేమాలు చూస్తున్నారు. వాడు కూడా చాలా మంచి టాలెంట్తో జిల్లా స్థాయి స్కాలర్షిప్లు పొందుతున్నాడు. మరి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మనకి ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు. అందరూ బొడ్డు రమేష్ అన్న నాయకత్వంలో ముందుకు సాగాలని కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సందర్భంగా చెల్లెకి చిన్న పుస్తకం కానుక, అలాగే ఈ మహానుభావుల పోస్టర్ను కూడా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. రైట్, ఇది పట్టుకోలేక రైట్. ఈ పోస్టర్ మన జిల్లా పోస్టర్. ఇది ఇలాంటి ఒక బ్యానర్ పెద్దది చేయించుకొని పర్మనెంట్గా వాడేద్దాము. అలాగే వీరికి మన ఆదిలాబాదు మంచిర్యాల జిల్లా కోఆర్డినేటరు పెద్దలు గోమాస దేవదాస్ అన్న గారిని మన ఐడి కార్డు తన మెడలో వేయాల్సింది. చెప్పన్నా అదే మనం. సో ఈ నియామకాన్ని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలపాల్సిందిగా అచ్యుతులు కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే చాలా పెద్దది. ఇది పాలమూరు జిల్లా, వలసల జిల్లా. చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్కు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్నో మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. క్రమక్రమంగా మూఢనమ్మకాలు అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైన కొద్దీ మూఢనమ్మకాలు తగ్గిపోతాయని అనుకుంటాం. కానీ ఇంత చదువుకున్నా కూడా మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న మూఢనమ్మకాలని తొలగించడానికి ఒక విజ్ఞానవంతులుగా ఇక్కడున్న అన్ని సంఘాలను, అలాగే ఇక్కడున్న విద్యావంతులను కలుపుకొని అన్న ఎంతో చక్కగా ఇక్కడున్న విద్యార్థులకు కూడా తన కొడుకును కూడా స్వయంగా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ తన వంతు ప్రయత్నంగా విజ్ఞానాన్ని పరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పనిచేయాలని చెప్పేసి, సంఘంతో పనిచేయాలని చెప్పేసి నరేష్ అన్న ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా అన్న నేను చేస్తానని చెప్పి అన్న చెప్పడం సో చాలా సంతోషం అన్న. ఈ సందర్భంగా అన్నకి శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు అన్నకి, అలాగే ఎన్నికైనటువంటి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడున్న ఎంఎన్ఎస్ నాయకులు, సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా, శ్రేయోభిలాషులు అందరూ కూడా అన్న నాయకత్వంలో పనిచేయాలని, ఇక్కడున్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని, కుల వ్యవస్థని, కుల వివక్షని పోగొట్టాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. రమేష్ తన అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ బైనారస్ అన్న గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా అన్నకు, అతిథన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు పెట్టిన ఈ నమ్మకాన్ని నేను చేస్తాను అనుకున్న మీ దాన్ని ఏ మాత్రం అమలు చేయకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మహబూబ్ నగర్ జిల్లాలో మూఢనమ్మకాలను లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తాను. కంపల్సరీ మనము
ఈ మూఢనమ్మకాల ముందుండి అన్ని విధాలుగా ఎక్కడ మూఢనమ్మకాలు జరుగుతున్నా కూడా దాన్ని మనం నిర్మూలించడానికి మ్యాక్సిమం నా వంతు సహకారాలు అందిస్తానని చెప్పి మళ్ళొక్కసారి నాకు ఈ బాధ్యతను అప్పగించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. నిర్మూలిద్దాం మహబూబ్ నగర్ లో మూఢనమ్మకాలని, నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం అజ్ఞానాన్ని, అంధకారాన్ని. నిర్మూలిద్దాం, నిర్మూలిద్దాం. ఎంఎన్ఎస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఎంఎన్ఎస్ జిందాబాద్.